There is no Diwali. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్. ఈ భారతదేశంలో దీపావళి పండుగను జరుపుకొని ఒక ప్రాంతం ఉందని మీకు ఎవరికైనా తెలుసా? ఆ ప్రాంతమే మేల్కోటి. ఇది కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఉన్న ఒక టౌన్. అసలు ఇక్కడ దీపావళి పండుగను ఎందుకు జరుపుకోరో మీరు ఎవరికైనా తెలుసా? అదేంటంటే టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నానికి రాజైనప్పుడు ఇక్కడ మేల్కోటి టెంపుల్లో ఉన్న పూజారులను వేద పండితులను శ్రీరంగపట్నంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి టెంపుల్కి రావాల్సిందిగా కోరగా వారంతా నిరాకరించడం వలన వారిని తన యొక్క సైన్యంతో కలిసి చంపబడ్డారు. అందుకే అది దీపావళి రోజున జరగటం వలన ఇక్కడ దీపావళి ఫెస్టివల్ అసలు జరుపుకోరు. ఈ గుడిని ఇది చల్లనారాయణ స్వామి టెంపుల్, ఇది మేల్కోట్లో ఉంటుంది. ఈ గుడిని హొయసల రాజగురువు అయిన రామానుజ అనే వ్యక్తి 12 సంవత్సరాల పాటు 12వ శతాబ్దంలో ఇక్కడ ఉండి నిర్మాణ బాధ్యతలన్నీ పూర్తిగా కంప్లీట్ చేసి ఎన్నో వేద పాఠశాలను కట్టించి దీన్ని చాలా అభివృద్ధి చేశారు హొయసల రాజుల కాలంలో. ఇప్పటికీ అక్కడ సంస్కృతానికి సంబంధించిన లైబ్రరీ, వేద పాఠశాలలు ఇంకా ఉన్నాయంటే అక్కడ వెళ్ళి చూడటానికి మనకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి ఇది ఇప్పటి వరకు నేను చూసిన టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్లో ది బెస్ట్ అని నేను చెప్పగలను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను చేసే ప్రయత్నానికి మీరు సహకరించగలరని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ వీడియో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్. ఈ భారతదేశంలో దీపావళి పండుగను జరుపుకొని ఒక ప్రాంతం ఉందని మీకు ఎవరికైనా తెలుసా? ఆ ప్రాంతమే మేల్కోటి. ఇది కర్ణాటకలోని మండ్య జిల్లాలో